ముఖ్యంగా గాంధీ జయంతి, గాంధీ గారిని ఈ సందర్భంగా మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పినారు, గాంధీ గారి సేవలను కొనియాడారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము గత 7 సంవత్సరాల నుంచి 2017 నుంచి ప్రతి సంవత్సరము ఈ స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాము మన దేశవ్యాప్తంగా జరుగుతోంది. మన మండలంలో మనం జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి మనందరూ బాధ్యతలు వహించాలి. మా అనే పదాలకు రెండింటికి మనం వాల్యూ ఇవ్వాలి. ఎప్పుడైనా జరుగుతుందని అడిగితే నా ఊరు అంటారు, నా ఇల్లు అంటారు, నా ఊళ్ళు అంటారు. అలాగే నా ఇల్లు, నా వీధి, నా పంచాయతీ, నా మండలము, నా జిల్లా, నా స్టేటు అని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ చుట్టుపక్కలంతా క్లీన్గా ఉంటుంది. మన ఇంటి ముందు క్లీన్ చేసుకుంటే పక్కన కూడా క్లీన్ చేసుకుంటారు. 15 రోజుల ముందే ప్రభుత్వము స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 15 రోజులు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛత పైన అంటే పరిశుభ్రత పైన, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఉంటే అదే భాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. సామెత కూడా ఉంది. సో ఆరోగ్యం బాగుంటే, ఇప్పుడు ఒకసారి జబ్బు పడ్డామంటే చాలా డబ్బులు కూడా మనకు ఖర్చు అవుతాయి. సో మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇదే గాంధీ గారు మనకు చాలా కాలం క్రితమే చాలా పరిశుభ్రంగా మన పరిసరాలన్నీ కూడా ఆయనే స్వచ్ఛందంగా కూడా చాలా మురికివాడలు క్లీన్ చేసి మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆయన పాటించడమే కాకుండా ఆయన ఆచరిస్తూ మనల్ని ఆచరించమని చెప్పారు. అది గాంధీ గారి సిద్ధాంతం. అంటే అవన్నీ కాదు, మనం ఏం సాధించినామని చెప్పి ఆ మహానుభావుడు సాధించి ఈరోజు కూడా గాంధీ గారి ఎన్ని సంవత్సరాలైనా స్మరించుకునే మనకు తక్కువే అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఆయన బట్టలు ఎక్కడో కూడా మనమే తయారు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మన వీధులు మనమే శుభ్రం చేసుకోవాలి. ఆనాడే పిలుపునిచ్చి గాంధీ గారిని కలలు ఏమంటే ప్రతి ఇంటికి రోడ్డు, ప్రతి ఊరికి రోడ్డు అని చెప్పి ఆ రోజే కలగన్నాడు. అవి ఈ రోజుకు దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలకు ఇప్పటికి ఆ ఫలాలు పూర్తి స్థాయిలో అందించగలుగుతున్నాయి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలైనా ఎంతో కొంత చేసుకుంటూ ముందుకెళ్తున్నాయంటే ఆ రోజు ఆయన కలలని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ గారు ఇట్లాంటి మహానుభావులందరూ అనంతపురం జిల్లాకి మనకు పెద్ద వరము. వాళ్ళను సద్వినియోగం చేసుకొని మనం వాళ్ళ కార్యక్రమాలు పాటిస్తూ ముందుకు పోతున్నాం. అట్లాగే నా అనుభవంలో టక్కర్ అని కలెక్టర్ గారు ఉండేవారు. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలెక్టర్గా పనిచేశాడు. ఆ సార్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించి నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెక్ డ్యామ్స్ విపరీతంగా శాంక్షన్ చేశాడు. ఆ చెక్ డ్యామ్స్ వల్ల భూగర్భ జలాలు పెరుగుదల అయ్యి చాలా రైతులకు ఉపయోగపడింది. అట్లాగే సోమేష్ కుమార్ గారు తెలంగాణ సమస్యగా పనిచేశారు. ఒకసారి మన కాకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరికి భాగస్వామ్యం చేసి ముఖ్యంగా జనాలందరికీ పరిశుభ్రత పైన అవగాహన తీసుకురావాలని మెయిన్ ఉద్దేశం. ఇందులో భాగంగా మన జిల్లాలో అన్ని మండలాల్లో, అన్ని పంచాయతీల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ర్యాలీ కావచ్చు, పిల్లలకి ఒకే రూపంలో మనం ఇప్పుడు ఆచరించగలుగుతున్నాం. ఇందులో భాగంగా ఒకటి గాంధీ జయంతి, గాంధీ గారి పుట్టినరోజు జన్మదినం. గాంధీ గారు పుట్టినరోజు జన్మదినాన్ని మనం స్వచ్ఛ భారత్ దివస్గా కూడా ఇప్పుడు ఆచరించుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఆ స్కూల్ చూస్తే ఆ స్కూల్ మీద గాంధీ గారి బొమ్మ కూడా ఉంది. దాని వెనకాల చేతులు ఎలా కడుక్కోవాలని కూడా పెయింట్ కూడా వేశారు. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే గాంధీ గారు ఏంటంటే అన్ని స్కూల్స్లో కూడా అన్ని చోట కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తి అలాగే ఆయన ఆచరించిన ఒక ఆలోచనలు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ భారతదేశంలో పుట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒక పేరు, మళ్ళీ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ కూడా నెల్సన్ మండేలా అట్లాంటి పెద్ద ఒక నాయకులు ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక అహింస అనే ఒక వాదంతో బాపూజీ అన్న మాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట.
బాట స్వచ్ఛమైన భరత తోట స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోర